హాయ్ గైస్, అందరు బాగున్నారా? సమీరా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? ఏం చెప్తలే వాటినే కూర్చున్నా. అయితే ఒక ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. ఏం ప్రాంక్? అంటే మన ఫ్యామిలీతోటే ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. ట్విస్ట్ ఏంటిదంటే ఆ ప్రాంక్లో నువ్వు ఉండవు. ఎందుకు? నేను కూడా ఉంటా. అద్దు, నువ్వు ఈ రూముల్లో ఉండు. కాసేపు కాదు, ఒక 2 గంటలు ఈ రూముల్లో ఉండు. కాదంటే నీకు వాటరు అన్నం తెచ్చి పెడతా. 2 గంటలు ఈ రూమ్లో ఉండు, సరేనా? నేను కూడా ఉంటా. చెప్పేది నేను ఇల్లు నువ్వు ఉండేది కాదు. ఎందుకంటే ఇది ప్రాంకు నేను ఎవరితో చేస్తున్నానో నాకే అర్థమవుతలేదు. అసలు ప్రాంక్ అన్నట్టు ఇది ప్రాంకు కష్టమే, అర్థమవడం కష్టమే. మా అమ్మతో చేస్తానో తెలియదు, అన్నతో చేస్తాను తెలియదు, వైఫ్తో చేస్తాను తెలియదు, నాన్నతో చేస్తానో తెలియదు. కాబట్టి ప్రాంక్లో నువ్వు ఉండరాదు. వాళ్ళందరూ ఉంటారు, నేను ఉండిపోయిద్దా? అట్లని కాదు, ఆ ప్రాంక్లో నువ్వు ఉంటే మాత్రం ఖచ్చితంగా బాధపడతావు, ఫీల్ అవుతావు. ఆ బాధ నేను చూడలేను. అందుకే అంటున్నా, సరేనా? సరే తీగ. అంత పెద్ద ప్రాంక్ కాదు మరి. ఇక అట్టే ఉంటుంది ప్రాంక్. అది ఆ ప్రాంకు ఇక మనం ఊహించలేము అది. కాబట్టి రూములో ఉండు, తాళం ఎత్తా, ఏమనుకోకు, సరేనా? దా ఇక తలపెత్తద్దా. ఆల్ ద బెస్ట్ బా. వీడియో మంచిది, సరేనా? ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఫీల్ కాక బాయ్. ఏరా చదివారా? నేనా? ప్రాంకు మళ్ళీ ఒక ప్రాంక్ వచ్చింది నీకు, ఓకేనా? కదా మరి పైలం తీసేటప్పుడు పైలమా? ఓకే. ఏదో తేడాగా ఉందేంటి? మా అన్న ఒప్పుకున్నాడంటే అందరూ ఒప్పుకున్నట్టు. నేను మా అన్న అర్థమవుతుందా? సెకండ్ మడదలు అన్న. నిజంగా అమ్మాయి ఇజ్రాని కాదు కానీ మారింది, అమ్మాయి లెక్క మారింది. మంచిగా తీసుకున్నావు అమ్మాయి వెళ్తాను. అమ్మా నాన్న అమ్మా ఏంటి అమ్మాయి వాళ్ళు సెకండ్ కూడా నాన్న. ఏంటి చెప్పురా, ఏంటిది? పెద్ద ప్లానింగే. అదే ఏంటి కథ? ఏంటి రెండవ కూడా నాన్న. ఏంటి సెకండ్ కోడలు అంటే ఏమన్నట్టు? దేనికి? భార్య ఉన్నది, భార్య ఉన్నది కానీ అంత ముందే మేము ప్రేమించుకున్నాం. కొడుకు బిడ్డ అన్నాక ఏంటి కథ? పెళ్లి కాకముందుకే ప్రేమించుకున్నాం నాన్న. ప్రేమించుకున్న వాళ్ళు అందరిని దొరుకుని వస్తావు ఇంటికి. నేను పెళ్లి చేసుకుని బతకచ్చు అనుకున్నా, కానీ ఏ సంబంధం వచ్చినా వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకున్న సంబంధం ఏది కూడా ఒప్పుకోలేదు. అన్ని సంబంధాన్ని ఎగరగొట్టింది. అంటే ఏ కోడలు ఏం చేస్తావు? అమ్మో తెలిసి కూడా అలా అన్నట్టే అమ్మాయి కాదు, ఇజ్రా కాదు. ఒక అమ్మాయిలే కొడుతుందమ్మా, చూడే బరాబరి. ఆడే ప్లానింగ్ చేస్తుండు, ప్లానింగ్ చేసినది ఏంటిది కథ? నాకు అర్థమైతే ఏమేంది కాదు. ఏంటి కొడుకుని బిడ్డ ఉన్నాక భార్య ఉన్నాక ఏంటిది కథ? చెప్పిండమ్మో, ఎంత బాధపడదు ఏంటి? ఏం చెప్తున్నావు? మాట్లాడు విషయం. ఆల్రెడీ సుక్కేసి పట్టుకొని మొత్తం పెళ్లి చేసుకుని పిల్లలు ఎట్లా? ఇప్పుడు పిల్లలు లాంటిదంట.
కాదు ఏంటి పిల్లాడేట చూడు ఆడాను ఇప్పుడు రాంగా అరే అరే ఓడు అమ్మాయి ఆడి నీకు బాగా ఇష్టం ఉన్నట్టుంది మొత్తం సుడి కేసు లేంది అవతల లేంది పుల్లదండ లేంది ఏమైనా బొమ్మలు ఆట అనుకుంటున్నావు అని ఇష్టమైన పనులు చేసుకుంటున్నావు మంది ముంగడే ఇద్దరు ఇస్తుండే ఇల్లు ఇస్తుండేది నాకు అర్థమైతలేదు ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇలా కొట్టిరమ్మా ఎడబడుతుందమ్మా ఏడ బతు అన్న మాట మనం మాట్లాడద్దు నువ్వు అందరిని కలకాలనుకుంటే వేయమనుకో నీ బతు కలకలైపోతుంది అది ముందు గమనించుకోవాలి ఇప్పుడు సంతోషంగా నీ సంసారం కొనసాగుతుంది ఇద్దరు పిల్లలు నీ భార్య హ్యాపీగా 10 మందికి పరిచయమైనవు వచ్చినాం అనుకో పిల్లలు అయినా కాకుండా గాని ఏ పోరన్నా భరిస్తుంది కానీ సమితి పోరు భరించదు భార్య దేవుని అనుకుంటున్నావు ఆ ఇద్దరిద్దరు భార్యను చేసుకుంటేందుకు మనిషివి నరునివి నువ్వు సమీర్ ఒప్పుకుంటా నీకు ఏ విషయంలో అయినా ఒప్పుకుంటది కావచ్చు కానీ ఒక ఆడదాన్ని తీసుకొచ్చి పెడితే ఏ ఆడది ఒప్పుకోదు ఆడి శక్తి అవతారం ఎత్తుతుంది ఆడిది వచ్చిన అట్లా పోయి ఆడ దించిరా పెళ్లి చేసుకోకుండా నా పేరు మీద ఉంటుంది నీ పేరు మీద నువ్వు 5-6 ఊర్లు కాలేజీలో ఉన్నప్పుడు ప్రేమించినవు వాళ్ళు నేను ప్రేమించిన వాళ్ళని ప్రేమించాలి ఏదో మర్చిపోవాలి పెళ్లి చేసుకున్నాక ఇంకోళ్ళని కోరుకోవద్దు మనం జీవితంలో ఇప్పుడు 5 సంవత్సరాలు ఏ అమ్మాయి నీకైనా కొంత బుద్ధి ఉండాలి కదా ఏమేంద్రా చెయ్యి పట్టిన ఆల్రెడీ చెయ్యి పట్టిన ఒక చెయ్యి ఉన్నది నీ చేతిలో ఈ చెయ్యి ఇది చెయ్యి అవునా నిజమా అమాయకురాలు ఎందుకు అనుకోకు ఆడిన అమాయకురాలు ఆడలు ఉన్నారు అమాయకులు కొడుకు బిడ్డ అన్నాక ఏంది దాని బతుక ఆగమవుతుంది కలకల పని కష్టమవుతుందా అందుకే సోపతి నువ్వు ఆగండి అరే నీకు ఒకటి అర్థమైతే లేదు ఇన్ని రోజులు నీకు అమాయకురాల్లాగా నీ భార్య కనబడ్డది ఎందుకంటే ఎంత తప్పులు చేసినా నా భర్త అని కళ్ళలో పెట్టుకుని కడుపులో పెట్టుకుని దాచుకున్నది ఇప్పుడు ఒక తీసుకొచ్చి చూపించినావు అనుకో అది నీ భార్య కాదు ఇప్పుడు ఒక భయంకరంగా కనబడుతుంది నీకు ఎంత చిన్న పిల్లని ఎంత పిసరైనా కానీ ఉసుంటి పోరు ఒక సమితి పోరు భరించలేరు ఎవరు కసల పాలైతారు అన్న మాట నువ్వు తీసుకుపోయి ఏడా తీసుకొచ్చిన వాడు వదిలిపెట్టరాక అది పెళ్లి ఆగముందు ఉండాలి కాదు తమరికి చెప్పవలసిన బుద్ధులేనా అవి అంత చేస్తే నువ్వు అంత పిల్లలని గౌరవం చూసుకుంటా ఆగం 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 చేసుకుంటే ఈ కథ చెప్తున్నాను ఏంటిది కథ దాని కొడుకు బిడ్డ అన్నాక ఇప్పుడు కలకల దాని బతుక ఆగం కదా నువ్వు భయం చెప్పుకుంటే ఇట్లా ఉండడు ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు ఎవరైతే అమ్మాయి అయితే ఎవరైతే తప్పు అన్న అమ్మాయి కానీ ప్రెగ్నెంట్ కాదు అంతే మరి ఇంకే ప్రెగ్నెంట్ కాదా అంటే ఓలి ఇంకా చెప్పి ఇంకోళ్ళు ఉండరు చెప్పు అమ్మాయి సరే ముందుగా నీకు చెప్పాలరా నీకు చెప్పాలరా నువ్వు కాదు బుద్ధి చెప్పరా తమ్ముడు దాన్ని ఏడిగా తీసుకొచ్చి మర్యాద పోతాడు దించి రావాలి ఇజ్రా అంటే ఏమైనా ఇజ్రా అంటే గంత మంచిగా ఉంటుందా అంతకన్నా మంచిగా ఉంటారు ఇజ్రాలు ఇజ్రే కాదు ఇజ్రా లాంటిది ఫస్ట్ నువ్వు ఫస్ట్ అంటే ఎవరైనా సరే ఎవరైనా మనుషులే కానీ ఇలాంటి తప్పులు అద్దు ఇంట్లో నేను భరించలేనివి మీరు భార్య భర్తలు ఆడుకుంటుంటే నేను చూడాలి మళ్ళా దాన్ని రాకముందు దీన్ని తీసుకుపోయి అప్పుడు ఎత్తిరాకున్నాడు పిల్లల్ని గౌరవం చూసుకుంటా గంగలో చెప్పి నువ్వు ఏం చెప్తున్నావు ఏంటిది నీ కథ ఏంటి అంటే నేను
ఏం కాదు చేస్తా తెలుసు. గౌరవం ఇస్తే ఇంకొక అమ్మాయిని చేసుకోమన్నట్ట గౌరవం కొడుకులు అన్నప్పుడు ఎవరైనా ఇద్దరు నువ్వు ఇయ్యవా? అమ్మ గాని నమ్ముతావు నువ్వు కొంచెం ఆగు. మరి బరబ్బరి ఎప్పుడు ఒకటి నువ్వు నీకన్నా బుద్ధి ఉండాలి కదా. నువ్వు ఒక ఆడపిల్ల జీవితం ఖరాబ్ చేస్తున్నా నేను ఎంత తెలియదా? అమ్మా ఇది వేరే పెళ్లి చేసుకుని బతకచ్చు అనుకున్నా, కానీ దీని లైఫ్ ఆమె అనుకోలేమ్మా. అందుకే నాకు తక్కువ కాదు. ఎవరు దేవుడు అలాగ ఉంటాడు. మనిషి భూమి మీద దేవుడు భూమి మీద ఒక మనిషిని వేసిండంటే ఆ మనిషికి గ్యారంటీగా ఏదో ఒక లైఫ్ నిస్తాడు. ఆ లైఫ్ నువ్వు ఇవ్వవలసిన అవసరం లేదు. అంటే కష్టాల పాలు అయిన వాళ్ళందరికి లైఫ్ నిచ్చుకుంటా పోతే అప్పుడు నీకుంటది తర్వాత వెనక. ఈమె లైఫ్ గురించి ఆలోచిస్తున్నావు, నీ భార్య గురించి ఆలోచిస్తున్నావు నువ్వు. మరి ఈయన కోట్ల దగ్గర అంబర్పేట అర్థమైతలేదా? నీకు అర్థమైతలేదా? ఏం ఫీల్ ఉండదు మామయ్య. మరి అదేంటి దాని బతుకు ఏం కాదు. కొంచెం ఆవు ఎందుకు అదేందో కథ అడుగు ఫస్ట్. ఎందుకంటే మధురులకి చెప్పిన ఈ మాట. అరే ఏం చెప్పినావు నువ్వు? చెప్పుడేంటిది? చెప్పే పని అది చెప్పి చేసినావు ఇంకా. అంటే ఈడు నువ్వు కావాలని చేసిరా? అంటే నీకు తెలుసు చెప్పు. నాకు తెలియదు. చెప్పురా. చెప్పు ఇక్కడ చెప్పు ఇక్కడ ఏంటి సంగతి? నడు నడు అంటే ఏంటి కథ? తలక అవుతుంది నాకు. దిప్పిరా అమ్మాయి. మళ్ళీ డక్కున్నారా? అర్థమైతలేదా? అమ్మాయి కాదు ఇట్లా చెప్పినా ఉండు. ఏదైతే ప్రేమించిన మళ్ళీ గాని పట్టుకుంటున్నాను. ఆయన పట్టుకుంటానికి ఆల్రెడీ భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు. అమ్మ మేము ఆల్రెడీ ఒకటేనా మా ఎందుకమ్మ ఇట్లా చెప్తారు? ఒక్కటి అయినంత మాత్రాన ఎంతమంది తోటి ఒకటి అవుతావు? ఎంతమంది తోటి అవుతారా? అది ఒప్పుకోవద్దా? అది ఒప్పుకొని నేను ఒప్పుకోను. నాకు నచ్చదు. ఒక్క కోడం తోటి దీంతో దాంతో ఏగలేకపోతున్నాను. 10 మంది తెచ్చి పెట్టలేడు. నడు తాప మాట వేసిన అప్పట్లో ఏమనేసినావు? లవర్ ఉంది లవర్ వేసుకుంటే అది నవ్వింది. కామెడీ అనుకున్నది, నిజమంతా అనుకోలేదు. అది అది నిజమంతా వెళ్తే నీతోటి అంత నవ్వుకుంటుంటావు అనుకున్నావా? నువ్వు అన్నప్పుడు నువ్వు ఎల్లుడికెళ్ళి నువ్వు పిల్లలు ఏ చిన్నపిల్ల చిన్నపిల్ల అయితే పనులేదు అవి. నా కొడుకు ఎందుకు పట్టుకుంటున్నావా నువ్వు? ఏంటిదిరా? నడవటం నడు నడు. ఏంటిదే కదా దివాకరావతి? ఏంటిది? అదో ఏంటిది? ఏదీ సరే ఫోన్ దివాకరావతి నాకు ఎఫిసాలు ఏం మాట్లాడుతున్నావు చెరి? నువ్వు బొమ్మల పెళ్లి ఒప్పుకున్నారా? ఎన్ని పెళ్లిలు అయితే అన్ని పెళ్లి ఒప్పుకున్నాను. हे प्रभु हे हरि राम. పంపించినప్పుడు ఏం మరి మరి ఇద్దరు సామాన్లు పట్టుకొని వస్తే మేము ఒప్పుకుంటాం. అలా అన్ని మేకప్ లో పనులు ఉన్నాయమ్మా. బంగారం వద్దు, ఇంత డబ్బు తెచ్చినా మాకు వద్దు, మనశాంతి లేని జీవితాలు మాకు వద్దు అన్న. సూట్ చేసే పన్న ఏంటి వచ్చేది? ఏం జరిగింది? కథ ఏంటి? నాకు తలగా ఉంటుంది. నీకు ఇప్పుడు బంగారం తెచ్చింది, డబ్బులు తెచ్చింది అంటే మేము సైలెంట్ గా ఉంటాము. మా డబ్బు ఆశకు బంగారం ఆశ కనుక్కున్నావా? నీ ₹1 కోటి గుమ్మరిచ్చినా గానీ మాకు అలాంటి మాకు సంతోషం కావాలి. కొడుకులు కూడా ఆనందంగా బతుకులు కావాలి. డబ్బు ఏముంటారా? డబ్బు కోడలు ఇప్పుడు అరే ఆ సూట్ కేసు మళ్ళీ ఇంటికి రావద్దు. ఆ సూట్ కేసు ఎట్లా అవతల పడ్డదో అది కూడా వాటిని అవతల పడాలి. మనది కాని వస్తువు మనకు అవసరం లేదు. మంచిగా చూసుకోవాలి. నేను వెళ్ళిపోతే నువ్వు నా కొడుకు నా ఇంట్లో ఉండలేదు.
మళ్ళీ మాట్లాడుకున్నారు సమీర నువ్వు ఎట్లుంటది అది చూడు ఎట్లా చేస్తున్నావు చూస్తున్నావా ఇన్ని రోజులు మీ అన్నని బాగా తక్కువ పట్టినా నేను మీ అన్నకంటే నువ్వే పెద్ద వేస్ట్ లెక్క ఓడుతున్నావు నల్లి ఉండి ఫల ఎత్తిరా అబ్బా ఎంతో మంచి కొడుకులు ఎంత మంది పడ్డా కానీ ఎవరికి అన్యాయం చేయడాడు అమ్మ ఇప్పుడు ఏమంటున్నావు అమ్మా వెళ్ళిపోమంటున్నావా వెళ్ళిపోమంటున్నా దాన్ని వెళ్ళిపోమంటున్నా ఎట్లా పడుతుంది అమ్మా బయట పోయి చిన్న చెల్లవైన నువ్వు కూడా చేస్తున్నావు వైని ఏంది కథ ఏంది నాకు అర్థమైతే లేదు ఏంది మరి అదేంటి ఇక్కడ ఏం కావించుకోండి నీకంతా అట్లా ఎత్త కావాలించుకోకపోతే నీకు చిన్న చెల్లవైన బాపడు చిన్న పిల్ల జుమ్మక్కర వచ్చింది నువ్వు ఎందుకు అమ్మ మీకు అర్థమైతలేదమ్మా మంచిగా లక్ష్మీసారి ఇంటికి వస్తుంది అద్దంటారు బంగారం లక్షలు పెట్టినా ఎన్ని కోట్లు పెట్టినా తంగది దీని దగ్గర డబ్బులు మనకెందుకు లక్ష్మీ తల్లి వస్తే అద్దంటారు అమ్మ లక్ష్మీ తల్లి ఎట్లా రావాలి మనల్ని మెచ్చి రావాలి ఇట్లాంటి పాపాలు మనకద్దు నీ భార్యకు అన్యాయం చేసిన డబ్బు మనకద్దు అదేమో మనశాంతి లేని జీవితం అది గడపాలి లక్ష్మీ తల్లి ఉండమంటే ఉంటుందా ఇంట్లో భార్యని ఏడిపిస్తారా నాకు పని చేసుడు అయితలేదమ్మా కూర్చుని ఆదుకుంటా మంచిగా ఆదుకుంటా ఆ పైసలు ఎన్నంటాను కష్టపడితేనే భగవంతుడు ఇక్కడ అన్నం ఇస్తాడు ఇట్లా అట్టిగా ఇచ్చిన డబ్బు ఎప్పుడు ఆశించద్దు మనం ఎన్ని మొత్తం 10 కోట్ల 10 కోట్ల 10 కోట్లు ఉంటే ఇంకోటి దొరకలేడా నా వరకు తెలిపిండా నీకు అరే కోట్ల అమ్మాయి అమ్మ ఇది తెలుసుకుంటే చెప్పాలి మనం పోలీస్ స్టేషన్ డబ్బు శాశ్వతం ఎవరు కాదు నీకు ఒకటి చెప్పాను ఒకటి చెప్తా నువ్వు బాగా పెట్టుకో గతి లేని సంసారం అయినా ఏగియచ్చు గాని శృతి లేని సంసారం మాత్రం ఏ ఆడిది ఏగియదు ఇప్పుడు మీరు ఇద్దరు శృతి ఉంటే మీకు డబ్బు ఉన్నట్టే గతి లేకుండా కానీ భరిస్తుంది రాడి అటు ఒక్కరు కానీ 10 కోట్లు అంటే వాడు ఇల్లు వచ్చిన అటు బతున్నాం అమ్మ ఇటు బస్తా అటు బస్తా ఆడ వచ్చేస్తా ఎటు ఎటు ఇల్లు అమ్మా ఇల్లు అనుకుంటావా అరే కన్నోళ్ళం మేము కన్నోళ్ళం నీకు మా మాట లేకుండా నువ్వే పని చేసేది లేదు అంటే అంత నీ ఇష్టమేనా నువ్వు ఇల్లు కట్టుకుని బతుకుతావా అమ్మా ఇది ఊ అంటే కోటేశ్వర దగ్గర బతుంది తెలుసా కానీ నన్ను నేను అలాంటి తెలుసు సరే ఆగండి నిన్ను కోరుకుని వచ్చింది అంటున్నావు కదా ఈ కోరుకున్నాడు 5 ఏళ్ల క్రితం కోరుకుని ఉంటుంది మంచి లైఫ్ నీకు ఉంటుండే నేనేం కాదనపోదు నిన్ను భార్య ఉన్న 2 పిల్లలు ఉన్నారు ఇద్దరు ఎట్లా ఉన్నారు ఇట్లా ఎందుకు మాట్లాడతారు తప్పు చేసిన వాళ్ళు ఎవరు మాట్లాడరు కదా నాకు అర్థం బాగా అర్థమైంది నేనే మస్తు చేస్తా వీడియో ట్రాన్స్ఫర్ చేస్తా నువ్వు మా మీద చెప్తున్నావు ఇదేందా ఇదే ఇది నేను చూడలా అంటే మమ్మల్ని అందరినీ తలకా అంటే నీకు తెలిసేనా ఫస్ట్ కథ అంతా నాకేం తెలుసు అందరూ కలిసి మన యూట్యూబ్ మీద ప్రాంక్ చేసినట్టు కానీ
ఊరి సమీరకి ఇంత మోసం చేస్తావా నేను ఎంత బాగా అది ఇంట్లోనే ఉంటే ఇంత నుండి పిల్లలు కాఫీ మరి ఆల్మోస్ట్ ఇవిడే ఎత్తున్నావు పక్కన పడతాను దాన్ని గుర్తుపడతారు పక్క మరి అందరు గుర్తుపట్టి ఎప్పుడు కళ్ళ కాటిక పెట్టుకోదు కళ్ళ కాటిక ఇష్టం ఉండదు ఫస్ట్ టైం యాక్టింగ్ కోసం అయితే కాటిక పెట్టుకున్నా అందుకని మళ్ళీ కాటిక సుక్క మళ్ళీ చేతికి సుక్క ఎవరు పిల్లలు మళ్ళీ ఎప్పుడు నేను వేరే ఎంత సమీరా రే ఎందుకు సిద్ధుకి ఇంత తలకాయ ఇంత గుర్తుపట్లే ఏ చూసుకోలేక ఇంత గుర్తుపట్టా అందరికన్నా అన్నకి అంటే ఇట్లాంటివి తెలుసు కదా అంటే కాదు సమీరా కళ్ళ కాటిగా పెట్టింది అమ్మకి ఏర్పలేరా ఎట్లా మళ్ళీ మాట్లాడలేదు కాబట్టి అన్నకు డౌట్ వచ్చింది నువ్వు ఇంత సాగిస్తావు అనుకోలేదు కానీ నేను ఒక్కడే నమ్మిన ఎట్లా అని చెప్పన్నా నా మాట లేకుండా నువ్వు ఏ నిర్ణయం తీసుకోవు కదా ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడేందా అని నాకు షాకుల నుండి మనిషిని గమనిస్తలేదు సడన్ గా పూలదండలు పెళ్లి బొట్లు ఇవన్నీ అమ్మాయి అయితే నాకు వేరే కనబడుతుంది మరి ఇప్పుడు ఎవరి మీద చేసినట్టు నువ్వు ప్రాంక్ నేను ప్రాంక్ మీతోటి ఇది ఓతోడి నేను చేసింది మన యూట్యూబ్ ఫ్యామిలీ ఒకవేళ వాళ్ళకు సమీర్ అని డౌట్ వస్తే అది గ్రేట్. మీరైతే ఫస్ట్ వీడియోని గమనించి అయితే కామెంట్ చేయండి. చీర మార్చుకున్నావా? అమ్మా అన్నవాదిని బంగ్లా ఎక్కిర్రా పోయిర్రా? ఎట్లుందమ్మా ప్లాన్? ప్లాన్ అంటే ఇంకా బాగా చేస్తాం అనుకున్నావు కానీ అది ఎట్లా రియాక్ట్ అవుతాడేమో అని భయంతో కొంచెం తక్కువనే చేసినాము. కానీ సిద్ధు అమ్మాయిని తెచ్చుకుంటే మా తమ్మునే గంత ఘోరం చేసిర్రు. ఒకవేళ నేను అలాంటి తప్పు చేస్తే నన్ను ఎంత ఘోరం చేస్తారు మా అమ్మ మా నాన్న. అమ్మ నాన్న భయం పుట్టేటట్టు అలా నాన్న నేను ఆన్ని కొట్టినట్టు ఈయన్ని కొట్టినట్టు చేసినాం. లాస్ట్కి ఏమన్నా తెలుసా మా చెర్రి ఏమంటుండు ఒక్కడు ఆడే మాట్లాడుకుంటుండు. నేను అనుకోకుంటున్నా అమ్మో మా తమ్ముడు పిల్లని తెచ్చుకుంటే గంత ఘోరం చేసిర్రు, రియల్ గా నేను తెచ్చుకుంటే నన్ను ఎంత ఘోరం చేస్తారు, అబ్బో ఇట్లాంటి పనులు పెట్టుకోవద్దా అని అంటుండు. ఎందుకంటే ఆయనకి మార్పు నేను కూడా ఇట్లా తీయడానికి కారణం ఏంటంటే నాకు రాకేష్ అని చెప్పిండు గట్ల, అందుకే నేను ఇవన్నీ ఇట్లా కొట్టినానట్టు. ఇక ఎందుకంటే అని కొంచెం అప్పుడప్పుడు ఇట్లాంటివి చేసుకుంటూ పోతే భయం పుడుతుంది. మా నాన్న మా అమ్మ ఓ ఇది తట్టుకోరు, ఇంత గౌరవం ఇచ్చినట్టు ఇస్తురు కానీ ఇలాంటి విషయాలలో మాత్రం ఇంత కండిషన్ ఉన్నారు. ఆడ మళ్ళా ప్రాంక్ అని చెర్ర అంటే ఇప్పుడు తిట్టు నన్ను, అందుకే ఏమన్నా ప్రాంక్ అని యూట్యూబర్స్ అన్న, అందుకే ఆమె మీద ప్రాంక్ అయితే ఎంత ఘోరం చేసు నన్ను. ఇంకేంటిది అర్థమైంది కదా, ఇదంతా మా అన్న మార్పు కోసమే. ఓకే ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.